హాయ్ స్టూడెంట్స్, అందరూ బాగున్నారా? నేను మాధవి టీచర్. సోక్రటీస్ గారి గురించి మీకు తెలుసా? సోక్రటీస్ గ్రీకు దేశానికి చెందిన తత్వవేత్త. తన ఉపన్యాసాలతో యువకుల్ని నాశనం చేస్తున్నారనే నెపంతో రాజు మరణశిక్ష విధించాడు సోక్రటీస్ గారికి. శిక్షలో భాగంగా తనకు తాను విషం తాగి మరణించవలసి ఉంది సోక్రటీస్. ఆయన్ని జైల్లో పెట్టారు. పేరుకు జైల్లో పెట్టారే కానీ అందరూ వచ్చి చూసి వెళ్తున్నారు. శిష్యులు మాత్రం అక్కడే ఉండి బాధపడుతున్నారు. సోక్రటీస్ మాత్రం ఇవేమీ పట్టనట్లు నవ్వుతూ అందరినీ పలుకరిస్తూ కబుర్లు చెబుతూ ఉండేవారు. మరణించబోతున్నాననే భయం లేకుండా ఉన్న అతన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతూ ఉండేవారు. సోక్రటీస్ జీవితంలో చివరి రోజు రానే వచ్చింది. మరణశిక్ష అమలు కావడానికి ఇంకా 2 గంటల సమయం ఉంది. అక్కడ శిష్యులతో పాటు అందరి ముఖాల్లో ఆందోళన, దిగులు ఎక్కువయింది. సోక్రటీస్ ముఖంలో మాత్రం ప్రశాంతత, ఆనందం, వెలుగు కనిపిస్తున్నాయి. సోక్రటీస్ కిటికీలో నుంచి బయటకు చూస్తూ కూర్చున్నారు. బయట ఒక చెట్టు కింద బిచ్చగాడు కూర్చుని ఒక వాద్యం వాయిస్తూ పాటలు పాడుతున్నాడు. అది సోక్రటీస్ మనసును ఆకట్టుకుంది. ఆనందంతో కళ్ళు మూసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత మెల్లగా కళ్ళు తెరిచి జైలర్ని పిలిచారు. జైలర్ గౌరవభావంతో దగ్గరకు వచ్చి ఏమి కావాలి అని అన్నాడు. సోక్రటీస్ కిటికీలో నుంచి చూపిస్తూ, మీకు అభ్యంతరం లేకుంటే ఆ బిచ్చగాడిని తీసుకువస్తారా అని అడిగారు. అలానే అంటూ జైలర్ వెళ్ళి ఆ బిచ్చగాడిని తీసుకొచ్చాడు. సోక్రటీస్ బిచ్చగాడితో తనకు ఆ పాట నేర్పమన్నారు. అతని దగ్గర నుంచి వాద్యం తీసుకున్నారు. ఆ బిచ్చగాడు పాట పాడాడు. సోక్రటీస్ పాట పాడుతూ వాద్యం వాయించారు. ఇలా అరగంట సాధన తర్వాత బిచ్చగాడి సాయం లేకుండానే సోక్రటీస్ ఆ పాట పాడారు. అతనికి కృతజ్ఞతలు చెప్పి పంపించారు. ఇదంతా చూస్తున్న శిష్యులు, జైలర్ మరింతగా ఆశ్చర్యపోయారు. అప్పుడు శిష్యులు, గురువుగారు, ఇక గంటలో విషపాత్ర మీ చేతికి వస్తుంది. మీరు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. కానీ ఆఖరి క్షణాల్లో మీరు ఆ వాద్యం మీద అభ్యాసం చేసి పాడటం నేర్చుకున్నారు. ఎందుకు అని అడిగారు. సోక్రటీస్ నవ్వి, జీవితం అంటే నేర్చుకోవడం, మరణం గురించి ఆలోచించడం కాదు. నేను, నువ్వు, ఇక్కడున్న అందరూ ఎప్పుడో ఒకప్పుడు చనిపోతాం. కానీ జీవించినంతకాలం ప్రతి క్షణం విలువైనదే. ఎప్పటికప్పుడు తెలియంది తెలుసుకోవడంలోనే ఆనందం ఉంది. గంట క్రితం నాకు ఆ పాట తెలీదు, ఇప్పుడు నేర్చుకున్నాను. ఇంకా నా జీవితంలో గంట సమయం ఉంది, అంటే ఎప్పటికీ నేర్చుకోవడానికి నాకు అవకాశం ఉంది అన్నాడు. అక్కడున్న వారి నోట మాట రాలేదు. విద్యార్థులందరూ విన్నారు కదా. దీనిని బట్టి సోక్రటీస్ గారి లైఫ్ స్టోరీ, ఉన్న సమయాన్ని వ్యర్థం చేయకుండా ఆ సమయాన్ని నీ లక్ష్యం మీద ఉంచి నిరంతరం నేర్చుకో. అప్పుడు నీవు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలవు అని మనకు తెలియజేస్తుంది. థ్యాంక్ యూ.